రాయదుర్గం వైసీపీ సమన్వయకర్తగా నియమించినందుకు సంతోషంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీనే మళ్లీ విజయం సాధిస్తుందని, తాను ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా జగన్ సైతం రెండోసారి సీఎం అవుతాడంటున్న మెట్టు గోవిందరెడ్డితో మా ప్రతినిధి మహమ్మద్ రసూల్ ఫేస్ టు ఫేస్. ఐఐసి చైర్మన్గా అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా మెట్టు గోవిందరెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అసలు రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజల వద్దకు ఎలా వెళ్తున్నారనేటువంటిది ప్రస్తుతం మన చింత మెట్టు గోవిందరెడ్డి ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్, కంగ్రాట్స్ సార్. మొత్తం పైన మీరు ఏపీఐఐసి చైర్మన్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసము అదేవిధంగా కొత్త పరిశ్రమలు తీసుకురావడం మీరు ఒక కీలక పాత్ర నిర్వహించారు. అదేవిధంగా ప్రస్తుతం రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా కూడా మీరు ముఖ్యమంత్రి ప్రకటించేటువంటి విధంగా ఆయన మనసును దోచుకున్నారు. అసలు ఏంటి సార్, ఏంటి ప్రత్యేకత ఏంటి? ముఖ్యమంత్రి మీ పట్ల ఆకర్షితులు కావడానికి ప్రధానమైనటువంటి విషయాలు ఏమై ఉండవచ్చని మీరు భావిస్తున్నారు? పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఏమైనా కోరికలు కూడా అడిగినప్పుడు కూడా ఏం కోరికలు ఏం లేదు, పార్టీని గెలిపిస్తాం అది అని చెప్పి పార్టీలో జాయిన్ అయ్యి రామచంద్ర గారిని గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నించి రామచంద్ర గారిని మేయర్తో గెలిపించినాం. అయిన తర్వాత సామాన్య కార్యకర్త ఉన్నాం. అయిన తర్వాత ఆయన మనకి ఏపీఐ చైర్మన్ కూడా జరిగింది. మేము కూడా ఆశ్చర్యపడినాం, మాకు ఎటువంటి పెద్ద పోస్ట్ వచ్చిందంటే నాకు కూడా తెలియదు. అటువంటి మంచి పోస్ట్ వచ్చిందానికి మంచి అంటే గుర్తింపు అంటే మనకి ఒక వాళ్ళకి సమాచారం ఉంటుంది కదా, ప్రకారం ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అంటే ఆనెస్ట్గా కష్టపడి ఒక ఇండస్ట్రీ వచ్చేదానికి ఏపీఐసీలో ఒక 33 ఏళ్ళలో ఒక చైర్మన్గా ఇట్లా ఉంటారా అని కూడా అటువంటి పరిస్థితి అక్కడ కల్పించి ఎంతోమంది పెద్ద పెద్ద ఇండస్ట్రీకి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి వాళ్ళ సత్కారాలు కూడా పొందినటువంటి అవకాశం దొరికింది నాకు. మొత్తం సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు నవరత్నాలు అన్నీ ప్రతి ఒక్కరికి దాదాపు 98% పథకాలు అమలు పరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అది రాష్ట్ర ఎవరు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు చెప్పి ఆ పథకాలు అమలు చేయని వ్యక్తి కాబట్టి ఈయన వ్యక్తి చంద్రబాబు నాయుడు. జనాల నమ్మకం ఏంటంటే మాట ఇచ్చారంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని అమలుపరుస్తారు. జనాలు నమ్మకం ఉంది. జనాలు కూడా ఉంటే ఈ ప్రభుత్వం రాకపోతే కదా మా పథకాలు రావని కూడా జనాలు నమ్మకం ఉంది. కాబట్టి నేను కొంచెం ప్రచారంలో పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా కూడా మామూలుగా జనరల్గా జెంట్స్ లేడీస్ అని కూడా ఎక్కడేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటిది జరుగుతుంది. నాకు కూడా ఒక జవాబుదారీ రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాయదుర్గం అంటేనే బ్యాక్వర్డ్ ఏరియా, లాస్ట్ బార్డర్లో ఉంది. పెద్దగా డెవలప్ కాలేదు. ఇక్కడ డెవలప్ చేసేదానికి మనసుంటే మార్గం ఉంటుంది అన్నదిగా చేయాలంటే అవకాశాలు దాన్ని కూడా చేయాలనుకుంటే ఎమ్మెల్యే అనుకుంటే నాకేమంటే ఇక్కడ ఫస్ట్ మాకు ఈరాళ మండలం ఉంది. ఈరాళ మండలంలో కర్ణాటక బార్డర్లో ఉంటుంది. అక్కడ మైన్స్కి సంబంధించిన ఆల్రెడీ స్పాంజర్ అనే ఫ్యాక్టరీలు 8 వరకు ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా ఫ్యాక్టరీ వచ్చేదానికి పెద్ద అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నాకు నా ఏపీఎస్సీ చైర్మన్ అనుభవంతో అక్కడ 3-4 ఫ్యాక్టరీలు కూడా ఖచ్చితంగా పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చేస్తాం కూడా, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడే ఈరాళ మండలానికి జిందాల్ ఫ్యాక్టరీ, జేఎస్డబ్ల్యూ జిందాల్ వాళ్ళు 10,000 ఎకరాలు ల్యాండ్ అడిగినారు. సీఎం ప్రోగ్రామ్ మాకు కూడా బిజీ ఉన్న సీఎం ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇమీడియట్గా ల్యాండ్ అక్విజిషన్ చేసి కంప్లీట్ రైతులకి దాదాపు 30,000 రూపాయలు ఎకరాకి నికరంగా లీజ్ ఇచ్చే విధంగా ప్రతి 2 ఇయర్స్కి 5% ఇంక్రిమెంట్. కాబట్టి రైతులకి నిజంగా అంటే 38 రూపాయలు 52,000 వస్తే దాదాపు 41,250 రూపీస్ పర్ ఎకర్కి నికర ఆదాయం వస్తుంది. దీనికంటే రైతులకు వేరే ఇంకేం కోరుకోరు. కాబట్టి రైతు ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దాంతోపాటు 2,500 కోట్లు అది సివిల్ వర్క్ ఉంటుంది. కాబట్టి అంత మన రాయదుర్గ జనాలకి మంచి అవకాశం ఉంటుంది. 2,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాయదుర్గ ఈ మండలంలో స్టీల్ ఇండస్ట్రీస్ ప్లస్ సోలార్ వస్తే ఆ మండలం అంతా డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వేరే మండలంలో కూడా ఇక్కడ మనం గుండ్లపల్లి క్రాస్లో కూడా ఒక ల్యాండ్ ఏపీఎస్సీ ల్యాండ్ కూడా అలాట్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అక్కడ తయారు చేయడంతో ప్లాన్ చేస్తున్నాము. డీహిరేల్ మండలంలో ఒక పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాను. అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రాయదుర్గం నియోజకవర్గం ఒక ప్రధానమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా బ్యాంబూ లాంటి ఒక హార్టికల్చర్ విధానాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేసేటట్టు ప్రయత్నం చేస్తాం. రాయదుర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రకాశ్ రసూల్ 6 టీవీ.